देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करती हूँ। नाजरीन, सिटी इंडिया न्यूज़ के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल है। खबरों से पहले सुनते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अत्तहूर शत्रुल ईमान, मुस्लिम शरीफ। पाकी आधा ईमान है। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज सुबह शहर महबूब नगर के पद्मावती कॉलोनी के ग्रीन बेल्ट पर महबूब नगर रेड्डी सेवा समिति की जानिब से सूरावरम प्रताप रेड्डी के यौम पैदाइश तकारीब में हिस्सा लिया और सूरावरम प्रताप रेड्डी के मुजस्सिमे पर फूल माला चढ़ाकर खिराज पेश किया। वहां से वन टाउन चौराहे की कशादगी के कामों का जायजा लिया। इस मौके पर सदरनशीन बल्दिया के नरसिमलू, कमिश्नर बल्दिया सुरेंद्र बाबू और महकमा इमारत और शोरा के आला ओहदेदार भी मौजूद थे। నూట 24వ జయంతి సురవరం ప్రతాప్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా జిల్లా పెద్దలు అందరూ కూడా ఇక్కడ నివాళులర్పించడం, ఈరోజు జిల్లా కేంద్రంలో మేము ఇక్కడ నివాళులర్పించడం చాలా గర్వంగా ఉంది. మా జిల్లాలో ఉన్నటువంటి బిడ్డ ఇట్కేల మండలం బోరెల్లి గ్రామంలో నివసిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఒక గొప్ప కవిగా, గొప్ప విప్లవకారుడిగా, ఆనాటి ప్రభుత్వాలను ఎదిరించి భయపడకుండా సంస్కృతి సాంప్రదాయాలపైన దాడులు జరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వం భయపడకుండా అనేక రకాలుగా ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప మహానాయకుడు. ఆ రోజుల్లోనే తెలంగాణలో కవులే లేరు, వీళ్ళకి అసలు కవిత్వమే రాదని అవహేళన చేసినప్పుడు దాదాపు 365 మంది కవులు ఉన్నారు తెలంగాణలో అని చెప్పి ఒక పుస్తకాన్ని రచించినటువంటి గొప్ప మహానాయకుడు. नारायणपेट जिला मुस्तकर के अंजना गार्डन में महकुमा ज़राअत के ज़ेर एहतमाम मुनक्किदा मानसून 2020 ज़रे निज़ामुल अमल के उन्वान से मुनक्किदा इजलास में रियासती वज़ीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ और रियासती वज़ीर बराए ज़राअत एस निरंजन रेड्डी ने शिरकत की। प्रोग्राम की सदारत मुकामी MLA एस राजेंद्र रेड्डी ने की, जबकि MLA मक्थल राम मोहन रेड्डी, कस्सी रेड्डी MLC ने शिरकत की। और इजलास को मुखातिब करते हुए दोनों रियासती वज़रा ने कहा कि चीफ मिनिस्टर केसीआर ने दूरअंदेशी का मुजाहरा करते हुए किसानों को उनके फसलों की बेहतर दाम दिलवाने की गर्ज से नए ज़रूरी पॉलिसी का ऐलान किया है। अगर किसान हुकूमत के बताए हुए रहनुमायाना हिदायत पर अमल करते हैं तो यकीनन इनकी आमदनी में 4 गुना इजाफा हो जाएगा और इस तरह किसानों में मायूसी से तवील दौर इख्तिताम होगा। वज़रा ने किसानों से अपील की कि महकुमा ज़राअत की जानिब से की जाने वाली रहनुमाई पर 100% अमल करें। आखिर में इजलास में मौजूद किसानों से ज़रूरी पॉलिसी पर अमल करने का अहद दिलवाया गया। इस प्रोग्राम में किसानों की कसीर तादाद मौजूद थी। ఏ ఎలక్షన్లైనా డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి, ఏ ముఖం లేక ఏదో వాళ్ళ సరి ఏదో మాట్లాడాలా రెచ్చగొట్టాలని చూస్తుంది. కానీ ఒక్కటి నేను అడుగుతా ఉన్నా,
ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? 70 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లాకు కానీ చేసింది ఏమి? వ్యవసాయం అంటే మాకు తెలియదు కానీ నా మాట్లాడవచ్చు. నిరంజన్ రెడ్డి గారు సర్పంచ్ కూడా గెలవలేదని ఉందని మాట్లాడి. మీకు ఒకటే సూచి ప్రశ్న, మీకు వ్యవసాయం తెలుసా? వ్యవసాయం తెలిస్తే గత ప్రభుత్వ హయాంలో మీరు మంత్రులుగా ఉన్నారు కదా, వ్యవసాయం కావాల్సింది ఏమిటి? ఈ తెలంగాణలో వ్యవసాయం కావాల్సింది కరెంట్. మరి కరెంటు మీరు ఎన్ని గంటలు ఇచ్చిన కరెంటు? ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చినాం ఒకసారి చూసుకోండి. నిజంగా మీరు వ్యవసాయం చేస్తే మీకు తెలుస్తుంది. లేకపోతే వ్యవసాయ కుటుంబంలో అడగండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ సినిమాలకు వ్యవసాయం తెలియదు, నిరంజన్ రెడ్డి సర్పంచ్ కాలేదు. అయినా మరి నువ్వు అన్ని చేసినావు కదా, మరి మిమ్మల్ని ప్రజలు ఎందుకు చిత్కరించారు? అన్ని చేస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని కూడా ఇస్తుంది కదా. ప్రతి ఎలక్షన్ లో డిపాజిట్ కలంత ఎందుకని ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్కి వెళ్ళలేదు. ఎక్కడ చూసినా 96% జనాభా మొత్తం కూడా టీఆర్ఎస్ వైపు ఉండి ప్రజలంతా సంతోషంగా ఉంటే ఇవాళ మహబూబ్నగర్కి వచ్చి పవర్ పాయింట్ ఇచ్చింది. అది ఎవరు? పిసిసి ప్రెసిడెంట్. మరి గత 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ఇచ్చినప్పుడు అప్పుడు మీరు ఎక్కడ పోయారు? అసలు ఏమి చెప్పారు ఆ రోజు? 2-3 years బ్యాక్ 2016లో అప్పుడు మా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీ ఎమ్మెల్యేలకు ఆ రోజు ఏం మొక్కును జారీ చేసినావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ఎమ్మెల్యేలు ఎవరు పోవద్దు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు హాజరు కావద్దని చెప్పి చెప్పినవా లేదా? ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడే ఉన్నాడు రామ్మోహన్ రెడ్డి గారే. అక్కడ ప్రజెంటేషన్ వద్దన్నావు, ఇక్కడ వచ్చి మా చెవుల పూయడానికి ఇక్కడ వచ్చి మాకు ఏదో చూపిస్తున్నాం. పోతిరెడ్డిపాడు ఎవరు హాయంలో ఉంది? ఏ ప్రభుత్వ హాయంలో వచ్చింది? అప్పుడు మీరు ఏం చేసిండ్రు? కళ్ళు మూసుకున్నారా? ఈ ఇన్ని సంవత్సరాలు ఎవరు పరిపాలించిండ్రు? కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కావా? కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం హాయంలో వస్తే తర్వాత 9,000, 11,000, 44,000 క్యూసెక్కులు చేసింది. మరి అప్పుడు మీరు ఏం చేసింది? ఒక్క మాట మాట్లాడిందా? పదవుల గురించి పాకులాడింది. ఇలా ఏం చేయాలో చెప్తే మేము వింటాం, జరగబోయేది ఇట్లా చేస్తే బాగుంటుందంటే వింటాం. కానీ మీరేం చేయాలంటే బిడ్డ మేము ఊరుకోం. మీరేం చేసారు మేము అడుగుతాం ఖచ్చితంగా కూడా. శ్రీనివాస్ గౌడ్ అనంత మాత్రాన వ్యవసాయం తెలియదనుకుంటున్నావా? మా ఊరికి వచ్చి చూడు బిడ్డ, మా ఊర్లో నేను వ్యవసాయం చేసిన, నేను కూడా దున్నిన, నాటు కూడా వేసిన. తూర్పు పడుతుంటే మొత్తం తాళ్ళు బయటికి వెళ్ళబట్ట. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కళ్ళానికి. కళ్ళని తిప్పని ఎత్తులు తీసుకొచ్చి తిప్పుతుంటే మేము పొద్దుగాల పోయి రైతులను అడుక్కొని. నువ్వు చెప్పాలి లేదో మర్చిపోయి చెప్పకుండా అవహేళన చేసినట్ల ఆయన సర్పంచ్ గెలవలేదు నిరంజన్ రెడ్డి గారు, ఈయన వ్యవసాయం చేయాలి సినిమాలు కూడా తెలుసా? నీకేం తెలుసు చెప్పు. मोहम्मद अब्दुल हादी साहब एडवोकेट सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन जिला महबूब नगर ने कोरोना वायरस के लॉकडाउन की वजह से बल्दिया महबूब नगर के बजट इजलास के टेली कॉन्फ्रेंस के जरिए इनेकाद को अवामी मुंतखबा नुमाइंदों को कौंसिल हॉल में कोरोना वायरस के नाम पर इजहार ख्याल से रोकने का इल्ज़ाम आयद किया और कहा कि बजट इजलास टेली कॉन्फ्रेंस के जरिए अपने ख्यालात की इजहार करते हुए सैयद सादतुल्लाह हुसैनी मजलिसी फ्लो लीडर और सदर टाउन मजलिस महबूब नगर ने जिन अहम नुकात पर अपनी राय दी वो उनका अपना हक है, लेकिन अफसोस के रियासती वजीर और मुकामी रुकन असम्बली जो बल्दिया महबूब नगर के एक्स ऑफिसियो मेंबर हैं, चेयरमैन बल्दिया के बजाय खुद जॉब देकर मजलिसी फ्लो लीडर के सवालात और मशवरों को कबूल करने के बजाय उल्टा उन पर बरहमी का इजहार करना गैर ज़रूरी और अपने ओहदे का गलत इस्तेमाल करना है। मजलिसी क़ायद ने बल्दिया में बर्थ और डेथ सर्टिफिकेटों की इजराई से होने वाले आमदनियों को मसाजिद और दीगर अक़वाम की अमवात के बाद रिश्तेदारों के
आने तक नाशों को महफूज रखने के लिए दरकार फ्रीज़र फराहम करने और क़दीम क़ब्रस्तानों बिलखुसूस क़लंदर शाह क़ब्रस्तान के कंपाउंड वॉल की तामीर के लिए दरकार रकम मख्तस करने और 15 वेन फाइनेंस कमीशन की सरकारी सालाना मरकज़ी हुकूमत की मंजूरा रकूमात का एक हिस्सा मुस्लिम अक्सरियती हलकों के लिए मख्तस करने और बल्दिया की जानिब से जायदादों के टैक्स के साथ बाज़ाब्ता तरीक़े से वसूल किए जाने वाले लाइब्रेरी टैक्स की जमा रकूमात से मोहल्लावारी लाइब्रेरियन के क़याम और इसमें एमसेट और दीगर मुसाबक़ती इम्तहानात में हिस्सा लेने के ख्वाहिशमंद तलबा और तालिबात के लिए रेफरेंस बुक्स के अहतमाम और मुख्तलिफ मोहल्लों में मौजूद लाइब्रेरियों को सालाना रकमी इमदाद और ज़ाती इमारतों में मौजूद लाइब्रेरियों के बल्दी टैक्स माफ़ करने का मुतालबा और चेयरमैन को दिया गया मशवरा इंतहाई अहम और 100% सही इक़दाम है। मजलिसी फ़्लो लीडर के इस अहम और वाजिबी मशवरे और मुतालबे पर रियासती वज़ीर की बरहमी को सदर ज़िला मजलिस अब्दुल हादी साहब ने गैर ज़रूरी करार देते हुए अपनी पार्टी के फ़्लो लीडर की तारीफ़ करते हुए उनको मिली और मुस्लिम मसाइल के साथ साथ बल्दियात के तरक्याती कामों में बराबर का हिस्सा तलब करने के लिए सीना सपुर हो जाने का मशवरा दिया। बल्दिया महबूबनगर का बजट इजलास कोरोना वायरस की वजह मीटिंग हॉल में होने के बजाय टेली कॉन्फ्रेंस के ज़रिए मुनक़िद किया गया था। इस बजट इजलास में हिस्सा लेते हुए मजलिसी फ़्लोर लीडर सैयद सादुल्लाह हुसैनी तो सदर टाउन मजलिस भी हैं ने अपने जानिब से बजट पर तबसरा करते हुए बर्थ और डेथ सर्टिफिकेट से होने वाली आमदनी जो 25 करोड़ तक बताई गई है, उस आमदनी से मुस्लिम क़ब्रस्तानों की हिसारबंदी और मसाजिद के अलावा दीगर अक़वाम के लिए भी फ्रीज़र सप्लाई करने का मुतालबा किया ताकि बैरून मुल्क से आने वाले लोगों को अपने रिश्तेदारों की नाश के दीदार का मौका मिल सके। इसके अलावा मजलिसी फ़्लो लीडर ने जो लाइब्रेरियों की जो आमदनी है, लाइब्रेरी के नाम पर जो टैक्स लिया जाता है, उस टैक्स के ज़रिए महल्लावारी सतह पर लाइब्रेरियों का क़याम होने लाना चाहिए और जो महल्ले में जो लाइब्रेरीज़ हैं और लाइब्रेरीज़ को तरक्की देना और उसके जायदाद टैक्स को माफ़ करने का भी मुतालबा किया और ये कहा कि फ़ी ज़माना बस तलबा तालिबात एमसेट और दीगर मसाबती इम्तहानात में हिस्सा लेने चाह रहे हैं, इससे उन लाइब्रेरियों के ज़रिए उनको रेफरेंस बुक फराहम की जाए तो एक बड़ी खिदमत होगी। इन दो नुकात पर मजलिसी लीडर के बहस के दौरान मकामी रुकन असम्बली जो रियासत वज़ीर भी हैं, बहस एक साफ़िशो मेंबर बहस मुदाखलत करते हुए मजलिस कौंसिल की जानिब से क़ब्रस्तानों के मामले को उठाने पर सख्त बरहमी का इजहार किया, जिस पर मैं सख्त तनक़ीद करता हूँ कि मस्जिद के आपका काउंसलर का अपने हल्के और मिल्लत के मसाइल और मिली मसाइल को उठाने का हक़ है, बजट पर तबसरे का हक़ है। कोई भी मिनिस्टर किसी भी बजट पर तबसरे किसी जमात की जानिब से बजट पर किए गए तबसरे पर तनक़ीद नहीं कर सकता, लेकिन महबूबनगर में ऐसा हुआ जिसकी तेलुगु अखबार में रिपोर्ट आई है, उसकी सख्त मजम्मत करता हूँ और मैं मजलिसी फ़्लो बल्दिया की तारीफ़ करता हूँ कि उन्होंने सही इक़दाम किया और सही नुमाइंदगी की और मुस्लिम जो प्राइमरी फाइनेंस कॉरपोरेशन सोलह फाइनेंस कॉरपोरेशन के आने वाले बजट को मुस्लिम महिला को मुख्तस करने का मुतालबा किया है। उनका मुतालबा हक़ जानिब है, एमएलए की इन पर तनक़ीद, मिनिस्टर साहब की इन पर तनक़ीद गैर ज़रूरी है। मैं फज़लुल्लाह हुसैनी की तारीफ़ करते हुए मेरे हिसाब से इस बात की अपील करता हूँ कि वो गैर ज़रूरी उमूर में मुदाखलत करके लोगों को परेशान न करें, हज़ा न करें। कांग्रेस पार्टी की हिदायत के पेश नज़र राष्ट्र टेली कॉन्फ्रेंस में कंदूर कांग्रेस पार्टी सदर कृष्णा रेड्डी और NSUI के कौमी कोऑर्डिनेटर JR दिनेश सागर यूथ कांग्रेस के सदर मथु ने शिरकत की
और इस टेली कॉन्फ्रेंस में हुकूमत से मुतालबा किया कि लॉकडाउन की वजह से काम करने से खासिर बहुत सारे ख़ानदानों को माली मुश्किलात का सामना करने वाले और तारिकीन वतन मजदूरों को माहाना 7,500 रुपये अदा करने और छोटे पैमाने पर सनतों के लिए 1 साल मुफ्त बरक़ी के साथ सरमायाकारी के लिए मुआविनत के साथ बिला मुआवजा फराहम की जानी चाहिए। तमाम गैर टैक्स काबिल ख़ानदानों के लिए माहाना 10,000 की मदद की जाए। इसी तरह लॉकडाउन की वजह से मुलाजिमत से महरूम तमाम बैंकरों के लिए हर महीना 10,000 की इमदाद की जाए। इस प्रोग्राम में मंडल पार्टी के सुदूर कृष्णा रेड्डी, NSUI के कौमी कोऑर्डिनेटर जे अर्दिनेश सागर, रियासत NSUI कोऑर्डिनेटर सुधीर, ज़िले सेक्रेटरी नरेंद्र, शादनगर हल्के यूथ के सदर मथु और दीगर ने शिरकत की। शादनगर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद इकबाल की रिपोर्ट। నా పేరు కృష్ణారెడ్డి. నేను కొందూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ. ఈరోజు మన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆదేశాల మేరకు మరి రోజు మేమందరం ఇక్కడ సమావేశమై మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఉపాధి హామీ కూలీల గురించి మరి సంవత్సరానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే 100 రోజులు పెట్టినరు, దాన్ని ఇప్పుడు 200కు పెంచాలి. ఎందుకంటే ఈ కరోనా ప్రభావం వల్ల మొత్తం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మొత్తము వ్యవస్థ అంతా దెబ్బతిన్నది కాబట్టి మరి దీన్ని 200కు పెంచాల్సిందిగా మా డిమాండ్ అది. రెండవది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ కిందికి వర్తించని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నెలకు 10,000 రూపాయలు కూడా ఇవ్వాల్సిందిగా మా డిమాండ్ ఇది. మరి మూడవది ఏంటంటే మరి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన సొంత డబ్బులతోన వారి ఛార్జీలు పెట్టి వారి గమ్యస్థానాలకు చేర్చాలని చెప్పేసి మా ఇంకొక డిమాండ్ ఇది. మరి పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఇప్పుడు ఎలాగో ఈ కరోనా ప్రభావం వల్ల పెద్ద పరిశ్రమలన్నీ మూతపడ్డాయి కాబట్టి చిన్న పరిశ్రమలకు కూడా మీరు లోన్స్ కానీ గవర్నమెంట్ చేయూతనిచ్చి వాళ్ళను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. धन्यवाद। BCC मुत्तहदा महबूब नगर के सदर बोरगोपल्ली कृष्णा यादव ने रियासती हुकूमत से मुतालबा किया कि लॉकडाउन के पेश नज़र तामीराती मुलाजिमीन के अकाउंट पर अप्रैल, मई और जून के 4,500 डालने के वादे को पूरा करने का मुतालबा किया। మార్చి 23 తారీఖు నుంచి కరోనా వైరస్ నివారణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సంగతి అందరికీ విదితమే. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని రంగాలు పనులు నిలిపివేసారు. దాంతో భాగంగా భవన నిర్మాణ కార్మికులు కూడా పనులు నిలిపివేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడానికి ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో గుర్తింపు కార్డున్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి అకౌంట్లో 15,000 ఇస్తామన్న ప్రభుత్వం మరి కార్మిక శాఖ నుంచి 1,000 కోట్లు ఇతర రంగాలకు మలిపిన ప్రభుత్వం మరి తాపీ కార్మికుల్ని అన్యాయం చేసింది. త్వరలోనే ప్రభుత్వం తాపీ కార్మికులకు హామీ ఇచ్చిన ప్రకారం గుర్తింపు కార్డున్న భవన నిర్మాణ కార్మికులందరి అకౌంట్లో డబ్బులు వేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में AJ सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।